సమాజం మన్నిస్తుంది, ఒక్కసారి ఆలోచన చేయమని వారికి ప్రతిపక్షాన్ని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ పాలసీ గురించి నేను డీటెయిల్గా చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా హిల్ట్ పాలసీ అధ్యక్ష, దీని మీద ఈరోజు నేను అథారిటేటివ్గా చెప్పదలుచుకున్నా. హిల్ట్ పాలసీకి సంబంధించి ఇక్కడుండే పరిశ్రమలను ఏ కోర్ అర్బన్ రీజియన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కు తరలించడానికి ఏదైతే విధానం తీసుకొచ్చినామో నేనే రోజు సూటిగా సవాలు విసురుతున్నా. ప్రతిపక్షానికి సంబంధించిన ఇద్దరిని, ఉపనాయకుడిని, అదేవిధంగా ఆ వెనకాల కూర్చొని నకలు చిట్టీలు అందించే ఇద్దరిని మీరు లెటర్ రాయండి. దీనికి సంబంధించి జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు పరిశ్రమల తరలింపు విషయంలో, ల్యాండ్ కన్వర్షన్ విషయంలో, ల్యాండ్ రెగ్యులరైజేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయాల మీద మీరు అడిగిన ఎంక్వైరీకి నేను ఆర్డర్ ఇస్తాను. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అధ్యక్ష. ఇంక్లూడింగ్ హిల్ట్ పాలసీ, యువర్ ప్రీవియస్ పాలసీ, పిక్ అండ్ షూట్, సెలెక్టెడ్, కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టినరో నేను సిద్ధంగా ఉన్న ఎంక్వైరీకి ఆర్డర్ చేయడానికి. ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకే లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి ఏ ఏజెన్సీని అడుగుతారో, ఏ ఏజెన్సీ అయినా అడగనియండి, ఎనీ ఏజెన్సీ, సిబిఐ అడుగుతారా, ఈడీ అడుగుతారా, ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారా, సిట్ అడుగుతారా, లేకపోతే ఇంకేదైనా అంతర్జాతీయ సంస్థ ఉందా, ఏ సంస్థనైనా అడగమని విచారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా టీడీఆర్కు సంబంధించి ఆరోపణలు చేశారు. టీడీఆర్లు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇచ్చిన వాటిని, బదిలీ చేసిన వాటి మీద ఏ ఎంక్వైరీ అడుగుతా ఎంక్వైరీ నేను వేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. టీడీఆర్ మీద, హిల్ట్ పాలసీ మీద మీరు లేఖ రాయండి. మీరు అడిగిన విచారణ ఇదే సభలో ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం ఇదే సభలో క్షమాపణ చెప్తుంది. మీరు ముందుకొచ్చి చేయాల్సిందిగా హిల్ట్ పాలసీని తీసుకొచ్చిన అధ్యక్ష. ఇది ఒక మంచి పాలసీ. ఈ పాలసీని కూడా వివాదం చేసి ఈ పాలసీలో కూడా ఏదేదో ఆరోపణలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడి పరిశ్రమలను తరలించి ఒక పరిశుద్ధమైన నగరంగా, క్లీన్ సిటీగా హైదరాబాద్ని తీర్చిదిద్దుకుందామంటే ఇది వీళ్ళ ధోరణి. అదేవిధంగా స్వచ్ఛ హరిత ఇంధన విధానం, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పిఎస్పీలు కావచ్చు, సోలార్ కావచ్చు, రకరకాల ద్వారా ఈరోజు న్యూక్లియర్తో పవర్ ఉత్పత్తి చేసే రకరకాల పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. టీజీ రెడ్కో యొక్క తెలంగాణ స్వచ్ఛ హరిత ఇంధనం విధానము 2025-2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం నిల్వ సామర్థ్యాన్ని జోడించడం, సుస్థిరతను పెంపొందించడం, 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ పాలసీతో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ పవర్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. విద్యుత్తు మనం నిరంతరాయంగా అందించినప్పుడే పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆనాడు మిగతా ప్రాంతాలలో ఉన్న కోతలు ఉన్న హైదరాబాద్ నగరంలో అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చినందుకే ఈరోజు ఇన్ని ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీ వచ్చి ఈరోజు 60% ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండే అభివృద్ధి జరిగిందంటే కేవలం ఇంధనం ద్వారా. ఈరోజు 20,000 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి పాలసీ తీసుకొస్తే, ఎనర్జీ పాలసీ తీసుకొస్తే దాన్ని కూడా అభినందించకుండా కాళ్ళల్లో కట్టబెడతామంటే ఇంక ఏమనాలి అధ్యక్ష, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2026 and 2030 తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకారం 2030 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లుగా ఒకటిగా నిలపాలని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల కొత్త ఉద్యోగాలను ఈరోజు కల్పించాలని పాలసీ తీసుకొచ్చినాం. ఈ పాలసీ అంతా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో ఈరోజు పాలసీ తెస్తే పేదల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈరోజు పేదలే రాజులుగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడానికి సేవకులుగా నియమిస్తుంటే ఆ పేదల కోసం తీసుకొచ్చిన మంచి పాలసీని కూడా వాళ్లకు అభినందించడానికి మనసు రాకపోతే ఏ రకమైన దుర్మార్గమైన దారిలో వాళ్ళు ప్రయాణిస్తురో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నిరుద్యోగ యువకులను తెలంగాణ ఉద్యమం సందర్భంగా భావోద్వేగాలను, వాళ్ళ యొక్క ఆవేశాన్ని అనుకూలంగా మార్చుకొని 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ తెలంగాణ. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష.
భావోద్వేగానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, మా మరణమైన ఈ రాష్ట్ర కళని సాకారం చేస్తుందని త్యాగాలు చేసింది. వాళ్ళు ఆ విధంగా ఉంటే 100 రూపాయలతోని పెట్రోల్ దొరికింది సీసా నిండా, కానీ 10 పైసలు అగ్గిపెట్టి దొరకలేదు అధ్యక్ష, అగ్గిపెట్టే రావులకు. కానీ ఆ పిల్లలు మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంది అధ్యక్ష? అగ్గిపెట్టే రావును మంత్రిని చేయాలనో, లేకపోతే ఉద్యమాలు చేసిన అనుకుని ఆయన కొడుకును మంత్రిని చేయాలనో, వాళ్ళ బిడ్డల్ని ఎంపీలను ఎమ్మెల్సీలను చేయాలనో, లేకపోతే వాళ్ళ చుట్టాలను రాజ్యసభలకు పంపించాలని చచ్చిపోలే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాలి, లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు రావాలి, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు బాగుపడాలి అని ఆ పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు అధ్యక్ష. ఆ ఉద్యమకారుల స్ఫూర్తి, ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల జ్ఞాపకాలు గుర్తున్న వాళ్ళు ఎవరు కుటుంబ సంక్షేమం కోసం కాకుండా కుటుంబమే 4 కుటుంబ సభ్యులే మొత్తం తెలంగాణ అని వాళ్ళు అనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం అని నా మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు అనుకోబట్టి 4 కోట్ల తెలంగాణ నా కుటుంబ సభ్యుల కోసం భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసి ఈనాడు గవర్నర్ గారి ద్వారా ఈ సభలో ప్రవేశపెడితే అభినందించాల్సింది పోయి అవమానించే విధంగా మాట్లాడడము ఏ మేరకు సమంజసము? అంత అనుభవం కలిగిన మొట్టమొదటిసారి గవర్నర్ గారు తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకొని సభలోకి వచ్చి జయ జయ హే తెలంగాణ గీతానికి లేచి నిలబడి గౌరవం ఇచ్చిన ఆ గవర్నర్ గారిని గౌరవించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కాకపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. నేను విమర్శ చేయదలుచుకోలేదు, కానీ బాధ్యత గుర్తు చేయదలుచుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గారికి అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమైన సమస్య. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం అంటున్నారు. 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు నింపడానికి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలాంటి వాళ్ళని నియమించారు, ఏ రకంగా నియామకాల ద్వారా అక్కడ ఉండే క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా ఏ విధంగా ఈరోజు అమ్మిన్రో తెలంగాణ సమాజం అంతా చూసింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ పరీక్షలు పూర్తి చేయలే, అందుకే రద్దయిన వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇచ్చే ఉద్దేశమే ఉంటే నోటిఫికేషన్లు ఇచ్చిన 3 నెలల ఏ పరీక్షలైనా పూర్తి చేసి నియామకాలు చేపట్టవచ్చు, కానీ చేయలే. కానీ అదే కరీంనగర్లో వాళ్ళ బంధువు ఎంపీకి నిలబడి ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ ఓడిపోతే 6 నెలలు తిరిగే లోపల ఎమ్మెల్సీగా నియామకం చేపట్టిండ్రు. వాళ్ళ కుటుంబంలో నిరుద్యోగ సమస్యనే తీవ్రమైన సమస్య. కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని వాళ్ళు భావిస్తే తెలంగాణ 1200 మంది నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఆ కుటుంబంలో 4 ఉద్యోగాల కోసమని వాళ్ళు భావించడం వల్లే తెలంగాణ సమాజంలో నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టుల్లో లిటిగేషన్స్ కొనసాగించారు. నోటిఫికేషన్లు ఇచ్చినా ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకొని మార్కెటింగ్ చేసుకున్నారు. అందుకే అధ్యక్ష, గ్రూప్ 1 ఉద్యోగం ఉమ్మడి రాష్ట్రంలో 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2019లో నియామకాలు చేపట్టారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే 2025 వరకు కూడా వాళ్ళు నోటిఫికేషన్లను నియామకాలను 2023 వాళ్ళు ఉన్నప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలేదు అధ్యక్ష. అందుకే గ్రూప్ 1కు సంబంధించి పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి 562 పోస్టులను గ్రూప్ 1 ప్రిలిమ్స్ని, మెయిన్స్ని, పరీక్షల్ని, ఇంటర్వ్యూలను అన్ని కంప్లీట్ చేసి శిల్పకళా వేదికగా నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది కూడా వదిలినరా అధ్యక్ష? వివాదాలు, కోట్ల రూపాయలతో ఉద్యోగాలు అమ్ముకున్నారు, లేకపోతే ప్రశ్నపత్రాలు ఇవి అవి అని అంటే కోర్టు లాగిపెట్టి చెంపలు వాయించి ఇది సక్రమమైన ఇది మీరు కొనసాగించండి అంటే 562 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయినరు, మున్సిపల్ కమిషనర్లు అయినరు, డిఎస్పీలు అయినరు. మా లక్ష్మణ్ చెప్తుండే 22 మంది డిఎస్పీలు ఈరోజు దళితుల పిల్లలు, ఇతరుల పిల్లలు ఈరోజు గ్రూప్ 1లో సెలెక్ట్ అయినరాని. నేను మొన్న వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగానికి వెళ్ళిన వాళ్ళని చూస్తే నాకు కడుపు నిండింది, సంతోషం అనిపించింది. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలలో ప్రభుత్వం నిలబడి 562 మంది తెలంగాణ బిడ్డలను తెలంగాణలో అధికారులుగా నియమించినాం.
నేను కలలు కంటున్న 34కు 1 ట్రిలియన్, నేను కలలు కంటున్న 47కు $3 ట్రిలియన్ ఎకానమీకి బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ పిల్లలు భాగస్వాములై తెలంగాణను ముందుకు నడిపిస్తారని నాకు ఒక విశ్వాసం, నమ్మకం కలిగింది ఆ పిల్లల్లో ఉన్న చురుకుదనాన్ని చూసి. వాళ్ళ కోసం అధ్యక్ష ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అది కూడా వీళ్ళకు నచ్చట్లేదంటే ఇక మనం ఏం చెప్తాం అధ్యక్ష? గ్రూప్ 2 అధ్యక్ష, గ్రూప్ 2 పరీక్షల్ని ప్రభుత్వం ప్రశాంతంగా నిర్వహించడమే కాకుండా 2025 సెప్టెంబర్ 28న ఫలితాలను విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన 782 మంది అభ్యర్థులకు అక్టోబర్ 18న నియామక పత్రాలు అందించి ఈరోజు 782 గ్రూప్ 2 ఉద్యోగస్తులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది అధ్యక్ష. నేను సంతోషంగా ఈ సభలో నేను ప్రకటిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 కూడా 1370 ఉద్యోగాలను 2022లో వాళ్ళు నోటిఫికేషన్